హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి. ఇప్పుడే పుష్ప సినిమాకి పోయి వచ్చానండి. పుష్ప 2 సినిమా అయితే తోపు ఉందండి. ఫైట్స్, ఒక్కొక్క ఫైటు ఎక్సలెంట్ ఉందండి. నెక్స్ట్ సీన్లో ఏమవుతుందా అని చెప్పి ఆతృత చాలా ఉందండి సినిమాలో. ప్రతి ఒక్క ఫైట్ గూస్ బంప్స్ అండి సినిమాలో. ఇది జస్ట్ చిన్నగా ఒక 3-4 మినిట్స్ చెప్తున్నా అండి రివ్యూ. రేపు పెద్ద వీడియో అప్లోడ్ చేస్తానండి. రివ్యూ ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. ఇది ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే చాలామంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారండి. వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటాయండి. మనకు అన్నీ ఎందుకండి. ఇప్పుడు ఒకరు మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారండి. చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాకి డబ్బులు వస్తే చాలామంది ఫ్యామిలీ సెటిల్ అవుతాయండి. ప్రొడ్యూసర్కి లాభం వస్తుందా, ఇంకో సినిమా తీయాలని చెప్పి వాళ్ళకి ఉంటుందా. మనం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసుకుని మన ఇండస్ట్రీని మనమే స్పాయిల్ చేసుకుంటామండి. ఇవన్నీ ఎందుకండి మనకి. రిలీజ్ అయిన 3వ రోజుల్లోనే యూట్యూబ్లో అప్లోడ్ చేసేసినారు సినిమాలు. వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటే మనకు అవసరం లేదండి. ఫ్యాన్స్ అందరం మన ఎందుకు కొట్లాడడం. ఒక సినిమా బయటకు రావాలంటే చాలా కష్టపడాలండి. అంతెందుకు, నేను కూడా చాలాసార్లు తిరిగానండి ఫిలిం ఇండస్ట్రీ. ఏదో చిన్న రోల్ కోసం అని ఎట్లా అన్న పోదాం చాలాసార్లు తిరిగాను. సెట్ అవ్వలేదు నాకు. ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లో తీసుకురావాలంటే దాని వెనకాల చాలా రీసెర్చ్, ఎంత కష్టం ఉంటుందో అలాగే ఒక సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి తీసుకోవాలంటే చాలా కష్టపడాలంటే దానికోసం. దాన్ని మనం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదండి. ఎవడన్నా సినిమా రిలీజ్ అయిన 3 డేస్లో యూట్యూబ్లో పెట్టేస్తారండి. ఒక్క ఛానల్ అంటే అనుకోవచ్చు, ఏదో పెట్టిండ్లే అనుకోని చెప్పి మల్టిపుల్ ఛానల్స్ పెట్టినారు. దయచేసి ఇవన్నీ చూడకుండా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎక్సలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫైట్ గూస్ బంప్స్ అండి. క్లైమాక్స్ ఫైట్ అయితే వేరే లెవెల్ అండి. ఇక మరిన్ని డీటెయిల్స్ రేపటి వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సినిమా థియేటర్లో ఎంజాయ్ చేసేటట్టే ఉంటుందండి. ఫైరేసీ చూసుకుని నెట్ఫ్లిక్స్లో వస్తుందని చెప్పి చూసుకోవడం కాదండి. సినిమా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి అండి. ముఖ్యంగా ఆ గంగమ్మ అవతారం గూస్ బంప్స్ వస్తాయండి. ఫస్ట్ టైము ఒక అల్లు అర్జున్ లోపల ఒక అమ్మవారు పోనిందేమో అనిపిస్తుందండి. క్లైమాక్స్ ఫైట్ చూస్తే ఎక్సలెంట్ చేసిండండి డైరెక్షన్ సుకుమార్ గారు. డైరెక్షన్ పరంగా కాదు కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ కుమ్మేసిందండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఎన్టీఆర్కి పిచ్చ ఫ్యాన్ అండి. జూనియర్ ఎన్టీఆర్కి ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయి ఉండి చెప్తున్నా అండి. ఫిదా అయిపోయినండి యాక్టింగ్. క్లైమాక్స్ ఫైట్ అయితే గూస్ బంప్స్ అండి. సినిమా థియేటర్ పోయి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా అండి. అంతే అండి ఈరోజుకి వీడియో.